హలో గైస్. సో రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఫీజ్ డేట్స్ వచ్చేసినాయి అనమాట. ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ వాళ్ళకైతే సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ ఫీజ్ డేట్స్ వచ్చేసినాయి. అండ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, సో చూడండి. అండ్ బ్యాక్లాగ్ వాళ్ళకైతే ఫస్ట్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు అందరికీ డేట్స్ వచ్చినాయి. అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అందరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ లైక్ 2 సబ్జెక్ట్స్కి అయితే మినిమం అమౌంట్, అండ్ 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా రిమైనింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తాను. సో దాని దగ్గర గైస్ ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ అండ్ ఈ సెమిస్టర్లో రెగ్యులర్ వాళ్ళకి సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ అండ్ రిమైనింగ్ బ్యాక్లాగ్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంతకుముందు సబ్జెక్ట్స్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు, సో ఇద్దరికి కూడా ఫీజ్ పేమెంట్ డేట్స్ అనేవి వచ్చినాయి అనమాట. ఇది మే 2024. సో అంటే లైక్ ఈ అకాడమిక్స్ 2023-2024 ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ ఫీజ్ డేట్స్ అనమాట ఇవి. అండ్ బ్యాక్లాగ్స్ వాళ్ళు ఇంతకుముందు లైక్ లాస్ట్ 5 years నుంచి ఎవరు బ్యాక్లాగ్స్ పడ్డా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. అండ్ 5 years కంటే ఎక్కువ కింద, అంటే 5 years కంటే లోపు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఫీజు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. సో వాట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ఒక పేపర్కి 1000 రూపీస్ అని. ఇది ఎవరికంటే 5 years కంటే కింద బ్యాక్లాగ్స్ పడ్డ వాళ్ళు ఇప్పుడు రాసుకోవాలి అనుకుంటే వాళ్ళకి పేపర్కి 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుందని, వాళ్ళు నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 1000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది పేపర్కి. సో మనకి ఇప్పుడున్న ఫీ ప్లస్ ఎగ్జామ్స్ 1000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి పర్ పేపర్కి. సో అది 5 years కింద బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంటే ఎవరైతే అకాడమిక్ ఇయర్ 2019 నుంచి 20 అండ్ 20 నుంచి 21 వాళ్ళ అకాడమిక్స్ ఇయర్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పటికీ బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళైతే పేపర్కి 1000 రూపీస్ ప్లస్ అడిషనల్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది అనమాట. అది మనకున్న నోటీసు. అండ్ నార్మల్గా తర్వాత అకాడమిక్స్లో జాయిన్ అయిన వాళ్ళంతా వాళ్ళకి ఫీజు అనేది తక్కువనే ఉంటుంది అనమాట. సో వితౌట్ లేట్ ఫీజు మనం ఎప్పటివరకు కట్టుకోవచ్చు అంటే 3 to 4 month ఏప్రిల్ 3rd లోపు కట్టేసుకోవాలన్నమాట. లేదంటే తర్వాత లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. అండ్ లేట్ ఫీ మళ్ళీ ప్లస్ 500 ఎక్కువ అవుతుంది కాబట్టి ముందే కట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఇవి మన ఫీజ్ డీటెయిల్స్ అనమాట. లైక్ రెగ్యులర్ క్యాండిడేట్స్ సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ వాళ్ళైతే బీఏ, బీఎస్డబ్ల్యూ ఎవరైతే ఉంటారో అన్ని పేపర్స్కి 1400 + 150 ఫర్ మెమో కోసం అండ్ 100 ఫర్ బయోమెట్రిక్. అంటే మొత్తం ఏం పైతే 1550 + 100 1650 రూపీస్ బీఏ వాళ్ళు కట్టాలి. అండ్ బీకామ్ వాళ్ళు వచ్చేసి టోటల్ ఎంత కట్టాలంటే 1540 + 150 1690 1790 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అండ్ బీబీఏ వాళ్ళు అయితే 1760 + 150 + 100, సో 1860 1960 11 లైక్ 2010 రూపీస్ సంథింగ్ అరౌండ్ అవుతుంది. సో మీరు అంత కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్లాగ్స్, సో లైక్ బ్యాక్లాగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో బీఏ వాళ్ళు, బీఎస్డబ్ల్యూ వాళ్ళు 2 పేపర్సే ఉన్నాయనుకోండి బ్యాక్లాగ్స్ 730 రూపీస్ కట్టాలి ప్లస్ 150 రూపీస్ మేము. అండ్ 3 or 3 కంటే ఎక్కువ పేపర్స్ ఉన్నాయనుకోండి బ్యాక్లాగ్స్, వాళ్ళు 1400 కట్టాలి ప్లస్ 150 మేము. అండ్ బీకామ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంత కట్టాలంటే 2 పేపర్స్ ఉన్నాయనుకోండి బీకామ్, బీఎస్సీ వాళ్ళు 790 + 150. అండ్ 3 or more పేపర్స్ ఉంటే 1540 + 150. ఇవన్నీ అంటే లైక్ ఇంత పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్ ఇది బ్యాక్లాగ్ డేట్స్కి సంబంధించిన, బ్యాక్లాగ్ ఫీజుకి సంబంధించిన వీడియో. అండ్ మీకు ఏవైతే అప్డేట్స్ వస్తూ ఉంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినవి. అండ్ మీకు ఎంబీఏ, ఎంసీఏ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. గైస్ ఇలాంటి అప్డేట్స్ రావడం కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ, బై.